గుర్రం బలమైందా, సింహం బలమైందా? యుద్ధానికి గుర్రాన్ని తీసుకెళ్తే బాగా దాడి చేస్తుందా, సింహాన్ని తీసుకెళ్తే బాగా దాడి చేస్తుందా? అదే సింహం మనిషిని మొక్కలు మొక్కలు చీల్చి వదిలిపెట్టేది. నేనంట అంత బలమైందే సింహం, అంత చీల్చే శక్తి కలిగిందే. సింహాన్ని ఎందుకు యుద్ధానికి తీసుకెళ్ళరా? యుద్ధానికి గుర్రాన్ని తీసుకెళ్తారా? ఎందుకు గుర్రాన్ని తీసుకెళ్తారో తెలుసా? సింహాన్ని ఎందుకు తీసుకెళ్తారో తెలుసా? ఒకవేళ దాన్ని తీసుకెళ్తే శత్రువుని చేల్చటం దేవుడు ఎరుగు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీ పూర్తి చేయాలి. శత్రువుని చేల్చడం దేవుడు ఎరుగు, శత్రువుని చంపడం దేవుడు ఎరుగు. ఈయన్ని చేల్చకపోతే మేలు. సరే, గుర్రాన్ని అన్నట్లుగా గొలుసుతో ఇట్లా లాగే లెఫ్ట్ అని అన్నాం అనుకోండి, సింహం లెఫ్ట్కి తిరుగుతుందా? లెఫ్ట్ తిరగటం దేవుడు ఎరుగు. పంజాతో ఎట్టని ఎక్కడ రానువని జుట్టు పట్టుకొని కిందకి లాగి సంపకపోతే నన్ను అడగండి. బలం కలిగిందే కానీ నాయకత్వానికి అప్పగించుకోదు. గాడిద బరువులు మోసేదే కానీ నాయకత్వానికి అప్పగించుకోదు. అమ్మో, గాడిద ఉందో చూసారు? ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, గాడిదంట అది దానికి ఎక్కడా చోటు లేనట్టు నడి రోడ్డు మీద నిలవబడిద్దంట. నడి రోడ్డు మీద కూడా నిలవబడి ఏదో పరధ్యానం, ఐన్స్టీన్ కూడా ఆ రేంజ్లో ఆలోచించడంట. తలకాయ అట్లా కింద కానించేసి ఆలోచిస్తూ ఉంటుందట. మనం ఆ రోడ్డు మీద ఉండి పొయ్యం 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 అని ఆర్న కొడితే తలెత్తి చూస్తే ఒట్టు. నువ్వు ఆర్న కొట్టు కాక పక్కన పిడుగుపడినాయి కాక తలపైకి ఎత్తదంట. సరే, ఇది కదలట్లేదని మన కారులో నుంచి దిగి గేదెని అన్నట్లుగా, దున్నపోతుని అన్నట్లుగా దాని తోక దగ్గరికి వెళ్ళి ఇట్లా అందామని తోక ఇట్లా అనబోయాం అనుకోండి, అనబోయే లోపే గాడిద తన్నట్టారు కదా, ఆ తోక నట్ట అంటానికి ఇక మనం ఉండం. అంత అవిధేయం కలిగింది. గుర్రాన్ని వాడటానికి కారణం ఏంటంటే అది బలమైనదే, వేగం కలిగిందే, కానీ రౌతుకు అప్పగించుకుంటుంది. రౌతు గుర్రం, రౌతు రథం గుర్రం. రౌతుకు అప్పగించుకోవటాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలను వాడుకుంటారు. దైవజనమా, రారాజైన యేసుక్రీస్తు తన చేతిలో ఒక పనిముట్టుగా నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలంటే నీ జీవితంలో విధేయత కలిగిన మనస్సు, లోబడే తత్వాన్ని దేవుడు చూడాలి. ఎవరిలోనైతే లోబడే తత్వం ఉంటుందో ఆ లోబడే తత్వం కలిగిన వ్యక్తులను యజమానుడి చేతిలో బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు.